శభాష్ మోదీ విజన్ అంటే అది విశ్వంతో బంధుత్వం అదేనా మోదీయిజం వాట్ మోదీ థింక్స్ టుడే దేశం గురించి మోదీ ఆలోచిస్తున్నదేంటి యాజ్ ఇట్ ఈస్ ఆవిష్కరించింది టీవీ9 నెట్వర్క్ మోదీ మన్ కీ బాత్ ఏంటో డీటెయిల్ గా చూద్దాం ఇవాళ దేశం కలలు కనే స్థాయిని ఎప్పుడో దాటిపోయింది కలల్ని సాకారం చేసుకుంటోంది ఎవరైతే జనాన్ని లూటీ చేశారో వాళ్ళ జేబుల్ని ఖాళీ చేస్తున్నాం మనం మొదలుపెట్టిన వాటిని ప్రపంచమే ఫాలో అవుతుంది మొత్తంగా మనం ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం జస్ట్ 11 ఏళ్లలోనే 100 ఏళ్ల ప్రగతిని సాధించాం ఇంకేం కావాలి అని కొసరి వడ్డిస్తున్నారు ప్రధాని మోదీ What India thinks today? हम मोदी जी से मिलेंगे हम पहली बार उन्हें देख रहे हैं to ask them questions like I feel confident and I'm excited to make my country proud. దేశపు ఆలోచన ఎటువైపు వెళ్తోంది युवाओं का सबसे बड़ा नेता कोई है तो प्रधानमंत्री नरेंद्र मोदी ही है ప్రపంచానికి మనమేనా దిక్సూచి మోర్ పవర్ మోర్ ఛాలెంజెస్ అయినా గోల్ కొట్టే తీరుతామన్న ప్రధాని प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो मुश्किलों का अंबार है वही तो मेरे हौसलों की मीनार है टीवी9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है 7-8 साल में 5वें नंबर की इकोनॉमी बन गया नेशन ऑफ ड्रीम्स नहीं बल्कि नेशन दैट डिलीवर्स भी है सिटी बदल गई है आज लोग सामने से पूछते हैं भाई मेड इन इंडिया है या नहीं है ఢిల్లీ ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ లోని భారత మండపం దేశంలోకెల్లా అతిపెద్ద ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్ అత్యంత అరుదైన సందర్భానికి వేదికైంది దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9 సౌజన్యంతో జరిగిన బిగ్గెస్ట్ కాన్క్లేవ్ welcoming Prime Minister Narendra Modi. థీమ్ వాట్ ఇండియా థింక్స్ టుడే చీఫ్ గెస్ట్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 5 దేశాల నుంచి ప్రముఖులు 7,000 మందికి పైగా ఆహుతుల సమక్షంలో తమ ఆలోచనల్ని ఆవిష్కరించడం తమ రంగాల్లోని సవాళ్లను ప్రస్తావించారు వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు పరిష్కార మార్గాల్ని అన్వేషించడం ఇది ఎజెండా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సహా అనేక మంది ప్రముఖులు దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల నుంచి విద్యార్థులు వివిధ రంగాల ప్రముఖులు ఈ సమ్మిట్ లో వర్చువల్ గా పాల్గొన్నారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు వైస్ చైర్మన్ రామురావు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు సినిమా స్టార్లు విజయ్ దేవరకొండ యామి గౌతమ్ ఈ కాంక్లేవ్ కి గ్లామరస్ అట్రాక్షన్ ప్రధాని మోదీ సముఖంలో తలపెట్టిన వరల్డ్ క్లాస్ ఈవెంట్ లో టీవీ9 నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ దాస్ స్వాగతోపన్యాసం చేశారు వాట్ ఇండియా థింక్స్ టుడే అనే కాన్సెప్ట్ ని విశదీకరించారు నలువైపుల నుంచి యుద్ధ మేఘాలు అలుముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఇప్పుడు ఇండియా వైపు చూస్తోంది భారతదేశాన్ని విశ్వబంధువుగా భావిస్తోంది ప్రధాని మోదీ తన దౌత్య నీతితో భారత్ని ఆ దిశగా నడిపిస్తారన్న విశ్వాసం దేశానికుందని ధీమా వ్యక్తం చేశారు Today the world sees India as a universal friend, Vishwabandhu. And the Honorable Prime Minister is no doubt is the tallest and most admired statesman in the world today. ప్రధాని మోదీ ప్రతిపాదిస్తున్న వికసిత్ భారత్ 2047లో యువశక్తి మహిళా శక్తి ప్రపంచవ్యాప్తంగా పరుచుకున్న భారతీయత ఈ 3 కీలక అంశాలు టీవీ9 సైతం అదే దృక్పథంతో ముందుకు వెళ్తోంది హంట్ ఫర్ ఇండియాస్ టైగర్స్ అండ్ టైగర్సెస్ పేరుతో
ఫుట్బాల్ నుంచి 28 మంది ఆణిముత్యాల్ని వెతికి పట్టింది టీవీ9 నెట్వర్క్. త్వరలో ఆస్ట్రియా, జర్మనీలో ట్రైనింగ్ సెషన్ కి వెళ్లబోతోన్న ఈ యువ కిషోరాలంతా భారత మండపం వేదికపై ప్రధాని మోదీ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. Louder round of applause. Come on, this is India's future right here with you. जोरदार तालियों से, जोरदार तालियों से। जिन नौजवानों से मुझे यहाँ फोटो निकलवाने का मौका मिला है, मुझे भी खुशी हुई कि देश के होनहार लोगों के साथ मैं अपनी फोटो निकलवा पाया। मैं इसे अपना सौभाग्य मानता हूं दोस्तों कि आपके साथ मेरी फोटो आज निकली है। గతేడాది టీవీ9 నెట్వర్క్ సగర్వంగా సమర్పించిన మరో బృహత్ కార్యం జర్మనీలో జరిగిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్. ఈ ఏడాది అంతే ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో అక్టోబర్లో అమెరికాలో గాని, అరబ్ నేలపై గాని గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతోంది. ఆ విధంగా మోదీ చెప్తోన్న ఇండియా ఫస్ట్ నినాదానికే కట్టుబడి ఉన్నామని సగర్వంగా ప్రకటించుకుంది టీవీ9 నెట్వర్క్. మనది మోనోపోలీ కాదు, మానవతా దృక్పథం. మనసుతో పనిచేస్తాం కాబట్టి మనసుల్ని గెలుచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం. మనకేం కావాలో తెలుసుకుంటున్నాం. కష్టపడి సాధించుకుంటున్నాం. స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల్ యోజన, జన్ధన్ యోజన, హర్ ఘర్ జల్ ఆలోచనలంటే ఇది కదా. సక్సెస్ అంటే ఇది కదా. మన మానస పుత్రికలు, వాటితో దక్కిన ఫలాలపై టీవీ9 సమిట్ వేదికగా నిశితమైన వివరణ ఇచ్చారు ప్రధాని మోదీ. Let me make way for what all of you have been eagerly waiting, the summit keynote address by none other than the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji. ప్రపంచం చూపు మన దేశం వైపు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడి వాళ్ళు భారతీయుల జిజ్ఞాసల మీదే దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మన దేశపు దృక్కోణం ఎలా మారాలో విడమర్చి చెప్పారు ప్రధాని మోదీ. ఏవైనా సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మిగతా దేశాలన్నీ అవకాశవాదంతో ఆలోచిస్తాయి, మోనోపోలీకి పాల్పడతాయి. మనం మాత్రం మానవతా దృక్పథంతో ఆలోచిస్తాం. అదే మనకు వాళ్లకు తేడా అన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సోకాల్డ్ అగ్రరాజ్యాల మోచేతి కింద నీళ్లు తాగాల్సిన అగత్యం మనకొద్దు. సుంకాల పేరిట వాళ్లు పాల్పడే నిరంకుశత్వానికి లొంగే ప్రసక్తే లేదు. ఆ దిశగా ఏర్పడిందే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, IMEC. ఏషియా, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలను ఇది అనుసంధానం చేస్తుంది. ఆ విధంగా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల్ని అన్వేషించుకుంటున్నాం. రేపటి కోసం ఇవాళ చేసే ప్రయత్నాలే ఇవన్నీ అన్నారు ప్రధాని మోదీ. कि दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना, उसमें कुछ देशों की ही मोनोपोली रही. भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा. ఇదే భారత మండపంలో జరిగిన G20 సమ్మిట్ ను ఇదే వేదిక మీద ఆఫ్రికన్ యూనియన్ G20లో శాశ్వత సభ్యత్వం పొందిన విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని. విపత్తుల సమయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్న భారత్ ప్రయత్నాలకు 100 దేశాలు మద్దతు పలికాయన్నారు. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం, WHO సౌజన్యంతో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గ్లోబల్ ఫ్రేమ్వర్క్, ఇటువంటి సంకల్పాలన్నీ గ్లోబల్ ప్లాట్ఫామ్ పై భారత ఉనికిని పెంచుతున్నవేగా అని గుర్తు చేశారు. అంతేకాదు దేశీయంగా తమ 11 పాలనలో జరిగిన మార్పుల్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన, జన్ధన్ యోజన, హర్ ఘర్ జల్, ఈ ఆలోచనలన్నీ తమ మస్తిష్కంలో ఎలా పుట్టాయి, వాటి అమలు దేశాన్ని వికసిత్ భారత్ వైపు ఎలా నడిపిస్తోందో చెప్పారు. గత 70 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 11వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. భారత్ జీడీపీ రెట్టింపైంది. దానికి తగ్గట్టే 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారన్నారు. और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं. ये नियो मिडिल क्लास एक प्रकार से नई जिंदगी शुरू कर रहा है. ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है और उसको वाइब्रेंट बना रहा है. దేశం కలలు కనే స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. వాస్తవాల్ని ఆవిష్కరించే స్థాయికి చేరింది. నాటి కలల ఫలాల్ని సాధించుకునే దిశగా నడుస్తోంది. అన్ని రంగాల్లోనూ సమూల మార్పుల్ని సాధించగలిగామని సగర్వంగా చెప్పుకున్నారు ప్రధాని మోదీ.
ఒకప్పుడు దేశంలో కేవలం 77 మాత్రమే ఉన్న పాస్పోర్ట్ కేంద్రాల సంఖ్య ఇప్పుడు 550కి పెరిగింది. గతంలో 50 రోజులు వేచి చూస్తే తప్ప చేతికి రాని పాస్పోర్ట్ ఇప్పుడు 5-6 రోజుల్లోనే వచ్చేస్తోంది. ఈజీ అండ్ స్పీడీ గవర్నెన్స్ అంటే ఇది కాదా అని ప్రశ్నించారు. బ్యాంకింగ్ సెక్టార్ లో సైతం జెట్ స్పీడ్ తో అప్డేట్ అవుతున్నాం. ఆన్లైన్ బ్యాంకింగ్ ఇంటింటికి చేరింది. దేశంలో ప్రతి 5 కిలోమీటర్కి ఒక బ్యాంకింగ్ అవుట్లెట్ ఏర్పాటైంది. చివరకు పాలనా యంత్రాంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చేసి మంత్రివర్గాన్ని వికేంద్రీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. కొందరు ప్రజల నుండి లూటీ చేసిన సొమ్మును తిరిగి ప్రజలకిప్పిస్తున్నామన్నారు. आज बैंकों का एनपीए बहुत कम हो गया है. आज बैंकों का प्रॉफिट 1,40,000 करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है. और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है. जिस ईडी को दिन रात गालियां दी जा रही है, ईडी ने 22,000 करोड़ रुपए से अधिक वसूले हैं. ये पैसा कानूनी तरीके से उन पीड़ितों तक वापस पहुंचाया जा रहा है जिनसे ये पैसा लूटा गया था. TV9 చేపట్టిన వాట్ ఇండియా థింక్స్ టుడే అత్యంత వినూత్నమని, ఆ విధంగా ట్రెండ్ క్రియేట్ చేసిందని ప్రశంసించారు ప్రధాని మోదీ. మిగతా మీడియా సంస్థలు TV9 అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. TV9 సమ్మిట్ లో నేను అంటూ సోషల్ మీడియాలో సైతం ప్రమోట్ చేసుకుంటూ ఫిదా అయ్యారు ప్రధాని మోదీ. इस समिट का आयोजन कर TV9 ने भी अपनी तरफ से एक पॉजिटिव इनिशिएटिव लिया है. एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं. मैं TV9 को विशेष रूप से बधाई दूंगा. గత ఏడాది ఫిబ్రవరి దేశమంతా ఎన్నికల మూడ్లో ఉంది. మోదీకి మళ్లీ ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనే డైలమాలో నుంచి జనమంతా బయటపడుతున్న సందర్భం. అప్పుడు మోదీ మనసుతో మాట్లాడింది TV9. ఇప్పుడు మూడోసారి జనాబోధం పొంది రెట్టించిన ఉత్సాహంతో ఉన్న మోదీని పలకరించింది TV9. సందర్భాలు వేరైనా మోదీ మేనరిజం మాత్రం ఒక్కటే. దాన్ని దేశం ముందు ఆవిష్కరించినందుకు TV9కు శభాష్ కొట్టారు విశ్వగురు మోదీ. TV9 నెట్వర్క్ నేతృత్వం వహిస్తోన్న వాట్ ఇండియా థింక్స్ టుడే పరంపరలో ఇది 3వ ఎడిషన్. గతేడాది ఫిబ్రవరి 3వ వారంలో జరిగిన సెకండ్ ఎడిషన్ లో కూడా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోన్న TV9 నెట్వర్క్ మినీ ఇండియా లాంటిదన్న మోదీ కాంప్లిమెంట్ మోస్ట్ మెమరబుల్. इस डाइवर्सिटी को TV9 का न्यूज रूम आपकी रिपोर्टिंग टीम में बखूबी वो नजर आता है, ये रिप्रेजेंट करता है. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు జరిగిన నాటి సదస్సు సహజంగానే దేశం దృష్టిని ఆకర్షించింది. 2 సార్లు ప్రధానిగా ప్రమాణం చేసి 10 ఏళ్ల పాటు పదవిలో ఉండి 3వ అవకాశం కోసం చూస్తోన్న మోదీ ఈ వేదిక నుంచి ఏం చెబుతారు, సెకండ్ టర్మ్ లో తన పాలనా తీరును ఎలా సమర్థించుకుంటారు అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసింది. దానికి తగ్గట్టే రక్తి కట్టింది నాటి ప్రధాని ప్రసంగం. ప్రపంచానికి మనమే దిక్సూచిగా మారాలని, రాబోయే 5 ఏళ్లు చాలా కీలకమని మోదీ అప్పుడు చెప్పిన జోస్యం ఇప్పుడిప్పుడే నిజం కాబోతోంది. आज जब सब लोग कहने लगे हैं इंडिया इज द फ्यूचर, आने वाला समय और महत्वपूर्ण है. आने वाले 5 साल बहुत महत्वपूर्ण है. తాను చేస్తోన్న థర్డ్ అటెంప్ట్ సక్సెస్ అయితే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మరింత జోరుగా కొనసాగుతుందన్నప్పుడు టన్నుల కొద్దీ ధీమా కనిపించింది ప్రధాని మోదీ మోములో. हमारे तीसरे कार्यकाल में हमें भारत के सामर्थ्य को नई ऊंचाई तक पहुंचाना है. विकसित भारत की संकल्प यात्रा में आने वाले 5 वर्ष हमारे देश की प्रगति और प्रशस्ति के वर्ष है. దాదాపు ఏడాది గడిచింది. ఎన్డీఏ 3వసారి జనామోదం పొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచి 10 నెలలు గడిచిపోయాయి. ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టిన మోదీ దగ్గర ఇప్పటికీ అదే ఆత్మవిశ్వాసం, దేశం పట్ల అదే అంకిత భావం, జాతి వికాసం కోసం అదే తాపత్రయం.
ప్రపంచ 4వ పారిశ్రామిక విప్లవానికి మన దేశమే నాంది పలకాలి అన్న మోదీ సంకల్పం సిద్ధిస్తోన్న ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो मुश्किलों का अंबार है वही तो मेरे हौसलों की मीनार है. टीवी 9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है. 7-8 साल में 5वें नंबर की इकोनॉमी बन गया. नेशन अब ड्रीम्स नहीं बल्कि नेशन दैट डिलीवर्स भी है. स्थिति बदल गई है. आज लोग सामने से पूछते हैं भाई मेड इन इंडिया है या नहीं है. దేశంలో రోజుకు 2 కాలేజీలు, వారానికో యూనివర్సిటీ ప్రారంభించుకుంటున్నాం. విశ్వాన్ని ఒంటి చేత్తో శాసించే మేధో సంపత్తులు మన కాక ఇంకెవరికుంటాయని ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. భారతీయుల శక్తి సామర్థ్యాల్ని తక్కువగా అంచనా వేసుకున్న దేశాలన్నీ గుణపాఠం నేర్చుకుంటున్నాయి. కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సమకాలీన రాజకీయాల మీద, దేశ గమనం మీద తనదైన శైలిలో చక్కటి సంకేతమిచ్చారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమన్నారు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ రామారావు. Thank you, Honorable Prime Minister Shri Narendra Modi ji, for taking time out from very busy schedule to grace the occasion as the chief guest and deliver the summit keynote address. Your vision for inclusive growth and a world where war isn't an option is now part and parcel of the global lexicon. ప్రధాని ప్రసంగం ముగిశాక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో 5 ఎడిటర్స్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. తర్వాత స్టార్డమ్ నోస్ నో లాంగ్వేజ్ అనే అంశంపై టాప్ హీరో విజయ్ దేవరకొండతో చిట్ చాట్ నిర్వహించారు. దేశంలోని 21 ప్రాంతాల నుంచి విద్యా, ఉద్యోగ వర్గాలు వర్చువల్ గా సదస్సులో పాల్గొన్నారు. అటు లండన్, అబుదాబి, ప్యారిస్, మ్యూనిక్, మెల్బోర్న్ లాంటి గ్లోబల్ లొకేషన్స్ నుంచి టీవీ 9 సమ్మిట్ తో ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो मुश्किलों का अंबार है वही तो मेरे हौसलों की मीनार है. टीवी 9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है. 7-8 साल में 5वें नंबर की इकोनॉमी बन गया. नेशन अब ड्रीम्स नहीं बल्कि नेशन दैट डिलीवर्स भी है. स्थिति बदल गई है. आज लोग सामने से पूछते हैं भाई मेड इन इंडिया है या नहीं है. స్వయం సేవక్ సంఘ్ కొత్త కమిట్మెంట్లు ఏంటి? తెలంగాణ గురించి, దేశం గురించి కిషన్ రెడ్డి ప్రోగ్రెసివ్ థాట్స్ ఏంటి? పంజాబ్ ముఖ్యమంత్రికి ఉండే యూనిక్ టాలెంట్ ఏంటి? 360 డిగ్రీస్ వేరియేషన్తో సాగింది టీవీ 9 సమిట్ రెండో రోజు. ఆధ్యాత్మికం, దేశహితం, వాణిజ్యం, అంతర్జాతీయ సంబంధాలు, రాజకీయాలు, ఆరోగ్యం, విద్య, ఇలా ఒక్కటేమిటి, సమకాలీన సమాజానికి కావలసిన అన్ని అంశాలకు చర్చా వేదికగా నిలిచింది టీవీ 9 నెట్వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమం. రెండవ రోజు అనేక విషయాలపై తమ అభిప్రాయాలను టీవీ 9 వేదిక నుంచి విస్పష్టంగా వెల్లడించారు ప్రముఖులు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ జాతీయ ప్రచార ఇన్ఛార్జ్ సునీల్ అంబేకర్ తో జరిగిన చర్చ రెండవ రోజు హైలైట్. సంఘ్ పరివార్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అనేక లోతైన విషయాలపై మాట్లాడారు సునీల్ అంబేకర్. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో 1-to-1 కార్యక్రమాన్ని నిర్వహించింది టీవీ 9. लेकिन किशन जी, जो मुद्दा लैंग्वेज के हो, डिलिमिटेशन हो, टैक्सेशन हो, जो भी है साउथ से ज़्यादा आपके ऊपर एलिगेशंस आ रहे हैं. क्यों बीजेपी नहीं तो जो रूल में सेंट्रल गवर्नमेंट साउथ को नेग्लेक्ट कर रहे हैं क्या? क्यों इतना बार बार आपके ऊपर एलिगेशंस आ रहे हैं? साउथ का नेग्लेक्ट कर रहे हैं. हम भी राजनीति पार्टी है, हम साउथ में मजबूत होना चाहते हैं. अभी 2 स्टेट्स में हमारे एनडीए सरकार है, साउथ में पुदुचेरी में, आंध्र प्रदेश में. कर्नाटक में आज भी चुनाव है तो हम सत्ता में आते हैं. तेलंगाना में चुनाव है तो सत्ता. हम भी राजनीति में तमिल के साउथ के जनता को खिलाफ क्यों
आवाज उठाते हैं, कोई कदम करते हैं। पूरे साउथ के जनता को दिल जीतने के लिए, साउथ में मजबूत होने के लिए नरेंद्र मोदी जी के नेतृत्व में काम कर रहे हैं। अभी तेलंगाना में आपको मालूम है हम 50% पार्लियामेंट सीट्स हम जीते हैं। अभी अभी विधानमंडल का चुनाव है, 3 चुनाव में 2 सीट 50% तेलंगाना जनता वोट किया, टीचर्स हो ग्रेजुएट्स हो, हम जीते हैं। क्योंकि हम तेलंगाना को हो, आंध्र को, तमिलनाडु को कोई नेग्लेक्ट नहीं करते। ఉత్తరాదిన ఎంతో ఖ్యాతిగాంచిన బాగేశ్వర్ పీఠాధిపతి 28 ఏళ్ల నవ యువకుడు ధీరేంద్ర శాస్త్రి ఆధ్యాత్మికం, సామాజిక విషయాలపై మాట్లాడారు. దేశం ఉజ్వలంగా ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. భారతదేశం ఏదైతే ఆలోచన చేస్తుందో ప్రపంచం దాన్నే ఫాలో అవుతుందన్నారు. టీవీ9 సదస్సులో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సెటారికల్ ఆర్టిస్ట్ గా తన అనుభవాన్ని పంచుకున్నారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, చిరాగ్ పాస్వాన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్, ఆరోగ్య రంగానికి చెందిన ప్రముఖులు అనేక మంది ఇండియా నేడు ఏం ఆలోచిస్తుందో వాట్ ఇండియా థింక్స్ టుడే వేదికగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వాట్ ఇండియా థింక్స్ టుడే రేపటి కోసం దేశపు ఆలోచనను ఆవిష్కరించేందుకు టీవీ9 చేసిన మహా ప్రయత్నం ఇది. ప్రధాని మోదీ సైతం మనసారా అభినందించారు. లండన్, అబుదాబి, ప్యారిస్, మ్యూనిక్, మెల్బోర్న్ లాంటి గ్లోబల్ లొకేషన్స్ నుంచి టీవీ9 సమిట్లో ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. ఇదే సందర్భంగా దేశీయంగా కూడా అనేక ప్రాంతాల్లో అనేక వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను రాబట్టింది టీవీ9. దేశంలోని అన్ని రంగాల ప్రముఖులతో పాటు 21 ప్రాంతాల నుంచి విద్య, ఉద్యోగ వర్గాలు వర్చువల్ గా టీవీ9 నెట్వర్క్ సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి కేశవ్ మెమోరియల్, మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు సైతం టీవీ9 సమిట్ లో వర్చువల్ గా పాల్గొన్నారు. మోదీ గవర్నమెంట్ పై ప్రశంసలు కురిపించారు. వీసా పోతున్నప్పుడు మీరు బ్యాక్ వస్తారా అని అడిగేవాళ్ళు క్వశ్చన్స్. ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్తున్నా, లాస్ట్ 10 years నుంచి 2014-15లో సెటిల్ అయిన వాళ్ళు, అప్పటి వరకు సెటిల్ అయిన వాళ్ళు అమెరికాలో లాస్ట్ 10 years, పర్టికులర్ ఫర్ ద లాస్ట్ 2 years నుంచి, అంటే 2023 నుంచి ఇండియాకి రిటర్న్ చాలామంది వచ్చేస్తున్నారు బ్యాక్. అక్కడ మనీ అర్న్ చేశారు, బట్ ఇండియాకి వచ్చి హ్యాపీగా ఇండియాలో సెటిల్ అవుదామని. గుంటూరులోని వివిఐటి కాలేజ్ క్యాంపస్ లో సైతం టీవీ9 నెట్వర్క్ సమ్మిట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. అటు భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను సైతం ఒక్కచోట చేర్చి ఢిల్లీలో జరిగిన సదస్సును వర్చువల్ గా చూసే అవకాశం కల్పించింది టీవీ9. ప్రధాని ప్రసంగాన్ని ఆశాంతం విని స్ఫూర్తి పొందామన్నారు విద్యార్థులు. మేమంతా ఇక్కడ కూర్చొని మోడీ వాట్ ఇండియా థింక్స్ టుడే అని మాకు చెప్పినవన్నీ, లైక్ మేము ఫ్యూచర్లో ఏం నేర్చుకుందాం అనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్గా తీసుకెళ్ళాలి 2047కి వచ్చేది అని మేము ఈ యంగ్ పీపుల్ అందరం కూర్చొని వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడున్న స్కీమ్స్ బట్టి మన కంట్రీ అన్ని ఆస్పెక్ట్స్లో, ఐ మీన్ హెల్త్, ఎడ్యుకేషన్, డిఫెన్స్, సెల్ఫ్ రిలయన్స్ అన్నిటిలోని సక్సెస్ అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ద వే అవర్ కంట్రీ డెవలప్డ్ ఇన్ ద లాస్ట్ 10 years ఈజ్ వెరీ డ్రాస్టిక్. దేశపు భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఏమేం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలి? ప్రజల మైండ్ సెట్ లో రావాల్సిన మార్పులేంటి? ఇలా అనేక కోణాల్లో విద్యార్థులు తమ తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. సదస్సు నిర్వహించిన టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు. इस समिट का आयोजन कर टीवी9 ने भी अपनी तरफ से एक पॉजिटिव इनिशिएटिव लिया है. एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं. मैं टीवी9 को विशेष रूप से बधाई दूंगा, क्योंकि पहले भी मीडिया हाउस समिट करते रहे हैं, लेकिन ज़्यादातर एक छोटे से 5 स्टार होटल के कमरे में वो समिट होती थी, और बोलने वाले भी वही, सुनने वाले भी वही, कमरा भी वही. टीवी9 ने इस परंपरा को तोड़ा और ये जो मॉडल पेश किया है, 2 साल के भीतर भीतर देख लेना, सभी मीडिया हाउस को यही करना पड़ेगा.